ఇప్పటి వరకు మనం చేసుకున్న వడియాల కంటే కూడా ఇంకా కొత్తగా ఉంటాయి ఇవి పాప్కార్న్ వడియాలు. చాలా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే ఈ పాప్కార్న్ వడియాలు చాలా క్రిస్పీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటాయి. అలానే వడియాల్లాగా కూడా చాలా బాగుంటాయి. చూడటానికి కొత్తగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి, ఈ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా చెప్పేస్తాను. వీడియో మొత్తం కూడా చూసేయండి. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే ఒకటి, పెద్దగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు మనమైతే కుక్కర్ లోకి అయితే తీసుకుంటున్నాము. 1/2 లీటర్ నీళ్ళు అయితే ఈ కుక్కర్ లోకి తీసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇంకొక 1/2 లీటర్ పక్కన పెట్టుకోవాలి. మొత్తం కూడా లీటర్ నీళ్ళు అయితే పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళని హై ఫ్లేమ్ లో పెట్టుకొని గ్యాస్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. రేషన్ బియ్యం అయితే ఒక 1/2 కేజీ అయితే తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు కడిగిన తర్వాత వీటిని నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవాలి నీళ్లు పోసి. మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళల్లో కడిగిన తర్వాత ఇప్పుడు జార్లోకి అయితే మొత్తాన్ని కూడా తీసుకోవాలి. పెద్ద జార్లోనే ఒకేసారి 1/2 కేజీ కాబట్టి సరిపోతాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి 1 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అయితే టేస్ట్ కి తగ్గట్టు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. కుక్కర్లోకి తీసుకునేటప్పుడు 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని ఉంచుకున్నాం కదా, ఆ 1/2 లీటర్ నీళ్ళు ఈ జార్లోకి వేసుకుంటూ బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా లూజ్గా వచ్చేటట్టు. దోశ బ్యాటర్ కంటే కూడా బాగా లూజ్ ఉండాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు అనేది బాగా బాయిల్ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర 1 స్పూన్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న బ్యాటర్ మొత్తం కూడా దీంట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటూనే గెంటెతో బాగా కలుపుకుంటూ ఉండాలి. అస్సలు ఆగకూడదు అనమాట. ఇది తీసుకునేటప్పుడు గ్యాస్ అనేది మీడియం లో పెట్టుకొని మాత్రమే ఇది తీసుకోవాలి. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఆ స్టవ్ మీదే అలా ఉంచేసి 1 నిమిషం పాటు బాగా కలిపేసుకుంటే మొత్తం కూడా కలిసిపోతుంది. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కూడా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఎక్కడైనా పిండి ముద్దలు ఏదైనా ఉన్నా సరే బాగా కలిసిపోయి ఉంటది అనమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా బాగా కూల్ అయిపోవాలి. అలా అయిపోయిన తర్వాత మాత్రమే కవర్ లోకి తీసుకోవాలి. కవర్ లోకి తీసుకొని ఇలా కోన్ లాగా పెట్టేసుకోవాలి. అది కూడా చిన్న చిన్నగా కోరొడియాలు ఎలాగైతే పెట్టుకుంటాం సేమ్ అలానే అన్నమాట. ఇలా చేత్తోనైనా పెట్టుకోవచ్చు. వీటిని మనమైతే కవర్ పైన పెట్టి చూపిస్తున్నాం కదా. మీ దగ్గర ప్యూర్ కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే ఆ కాటన్ క్లాత్ మీద పెట్టుకోండి. చాలా సింపుల్ గానే వస్తాయి వాటి మీద కూడా. ఇలా ఒక్కసారి అన్ని పెట్టిన తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సాయంత్రం అయ్యేసరికి ఇలాగ బాగా ఎండిపోయి ఉంటాయి. అది కూడా మంచి ఎండ ఉంటే. బాగా ఎండిపోయాయి అంటే మాత్రం మనం తీయక ముందే అవే వచ్చేస్తాయి సింపుల్ గా. ఇప్పుడు ఇలాగ మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని 1 గంట నుంచి మళ్ళీ 2 గంటల పాటు అయితే ఎండలోనే ఎండబెట్టి తీసుకోవాలి. అప్పుడు అలా తీసుకొని స్టోర్ చేసుకుంటే బాగా నిల్వ ఉంటాయి. ఆయిల్ వేడెక్కడానికి హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి వేడి చేసుకున్న తర్వాత సిమ్ లో పాస్ చేసుకొని అప్పుడు మాత్రమే వీటిని వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో వేయగానే ఎలా వస్తున్నాయో చూడండి. పాప్కార్న్ లాగా ఎలా పూల్ లాగా విచ్చుకుంటున్నాయో. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనమైతే ఆ కవర్ కి అయితే హోల్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా డిజైన్ అయితే ఏమీ చేయలేదు మనం. ఎండలో ఎండిన తర్వాత వీటి షేప్ అనేది మారిపోయి ఇలా పాప్కార్న్ లాగా తయారైపోయాయి. మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి. రేషన్ బియ్యంతోనే కాబట్టి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి కూడా సింపుల్ గా టేస్టీగా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేశాక కామెంట్ చేయండి.